అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. శ్రావణ మాసం, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మంగళవారం కదండి, ఇవాళ అమ్మవారి పూజలు అయితే చేసుకున్నారా? నేనైతే మచిలీపట్నం రావాల్సి వచ్చిందండి. ఇది మచిలీపట్నం బస్ స్టాండ్ అండి. మా కొన్ని పనుల మీద బందర్ రావాల్సి వచ్చింది. ఒక 5 రోజులు ఇక్కడే ఉండి తర్వాత గుడివాడ వెళ్తాను. ఇది కోనేరు సెంటర్ అండి. బందర్ బాదం పాలు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కదా, కోనేరు సెంటర్ వస్తే ఖచ్చితంగా ఈ బందర్ బాదం పాలు తాగే వెళ్తారు. దీని టేస్ట్ ఎక్కడా ఉండదు. నేను హైదరాబాద్లో అన్ని చోట్ల టేస్ట్ చేశాను, కానీ దీని టేస్ట్ బందర్లోనే ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు. కోవా ఐస్ క్రీమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బందర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాదం పాలు టేస్ట్ చేయండి. తర్వాత నేను శ్రావణ మాసం కదండి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాను. జలాలుపేటలో ఉంటుంది ఇది. 1845 సంవత్సరంలో కట్టారంట. చాలా పురాతనమైన గుడి అండి. ఏదైనా సరే ఒక గట్టి కోరిక అనేది ఇక్కడ ఖచ్చితంగా తీరుతుంది. ప్రతి పౌర్ణానికి ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అఖండ దీపారాధనతో చేస్తారు ఇక్కడ స్వామివారికి. గుడి స్టార్టింగ్లో ఏమో హనుమంతుల వారు ఉంటారండి. ఇది హనుమంతుల వారి టెంపుల్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇదేమో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వెలిగిస్తారు 5 ప్రమిదలతో. ప్రతిరోజు వెలుగుతూనే ఉంటాయి. 24 గంటలు వెలుగుతుందండి. ఇది గుడి ఎదురుగుండా ఉంటుంది అఖండ దీపారాజన. తర్వాత గుడి ప్రాకారంలోనే స్వామివారి ఇది ఉంటుంది. అది కూడా గుడి కట్టినప్పుడే కట్టారంట. ఇదిగో స్వామివారికి ఇలా వెలిగిస్తారండి అఖండ దీపారాజన. ప్రతి పౌర్ణానికి అస్సలు ఖాళీ ఉండదండి. అర్ధరాత్రి 12 దాటిన కాడి నుంచే మొదలవుతారు. భక్తులు ప్రతి ఏడు పెరుగుతూనే ఉన్నారు. మనం ఏదన్నా అనుకున్నా సరే డెఫినెట్గా తీరుతుందండి అది. లక్ష్మీనరసింహస్వామి గుడి బందర్లో జలాలుపేట. మచిలీపట్నం వచ్చినప్పుడు మాత్రం స్వామివారి గుడికి వెళ్ళండి, చాలా పురాతనమైన గుడి.